రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కూటమి కట్టాం. మనమేదో చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కదా ప్రజలు నమ్మింది. అలాంటిది కూటమిలో ఉన్న చిన్న చిన్న సమస్యలకు గొడవ పడతామా అని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా విషయాలపై స్పష్టంగా ముక్కుసూటిగా మాట్లాడారు. 5 కోట్ల మంది ప్రజల కోసం మనసా వాచా కర్మణ మద్దతిస్తా. జనసేన కార్యకర్తలు ప్రస్తావిస్తున్న ఇబ్బందులు తారస్థాయిలో లేవు. ఒక వ్యక్తి చేసిన తప్పును ఆ వ్యవస్థపై పెట్టకూడదు. ఆ ఇబ్బందులు శృతిమించిపోతే ఎదిరించక తప్పని పరిస్థితి వస్తే ఊరుకోం అని స్పష్టం చేశారు. జనసేన నాయకులు మెత్తగా ఉండొద్దు. నేను మౌనంగా ఉన్నానంటే గట్టిపడుతున్నానని, సరైన సమయం కోసం చూస్తున్నానని అర్థం. ఎప్పుడైనా గొడవ పడితే మనం ఎదిగేలా ఉండాలన్నారు. 2019 నుండి 24 మధ్య ఎలా కొట్లాడారు? ఎవర్రా మనల్ని అడ్డుకునేది అంటూ పోరాడలేదా? గెలవడం కోసం కాదు, ఆత్మగౌరవం కోసం అని పోరాడలేదా? ఆ తెగువ మళ్లీ రావాలి అంటూ పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు నాందెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అది ఎంత కన్వీనియంట్గా ఉంటాయి పాలిటిక్స్ అంటే, మన ఈ మధ్యన విశ్లేషకులకు ఆయన నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటున్నామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను. ఓకే, ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు. నిజంగానే పాలసీ పరంగా మాట్లాడటం విశ్లేషణ వేరు, హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు. ఇప్పుడు పలానోళ్ళు చెప్పారు, నాకు అథారిటీ వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఈ సభాముఖంగా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? టీవీ ఛానల్స్ ఉన్నాయా మనకి? కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ, నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినంటే అతను సీఎం అయిపోయాడు. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది. బయట కులానికి విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే, ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగితే ఎలా పెరుగుతుంది, అంత కష్టం వచ్చింది. అంటే మనకి గుదిబండ్లు పెట్టేశారు, గుదిబండ్లు పెట్టుకుని ఇంత వచ్చింది మొక్క. అంత కష్టం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను అనేవాళ్ళు ఎక్కువ. నువ్వు గెలవకుండా చూసుకునే బాధ్యత మాది. నేను ఎవరికేం ద్రోహం చేయలే, వాళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలా. అండ్ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, నేను వాళ్ళకి ఏదైనా ద్రోహం చేసి ఒక మాట అని ఉంటే అనుకోవచ్చు. వృత్తి పుణ్యానికి నా మీద మనిషి నాకు ఏదో కులంలో పుట్టి తీరాలి కదా, అబ్బా చాయిస్ ఎక్కడ ఉంటుంది? అలాంటిది కూర్చోబెట్టి మొన్న ఈ మధ్యన కూడా ఏదో చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఎక్కువ ఈ మధ్యన ఎప్పుడు కులాల గురించి మాట్లాడతాడు అంటే కులాల గురించి మాట్లాడి మీరేం మాట్లాడుతున్నారా? కులం అనేది ఒక సామాజిక సత్యం, ఇట్స్ డామ్ సోషల్ ఫ్యాక్ట్. అది సత్యం, అందుకే దాన్ని ఏం చేయలేదు. దానికి మీరు ఓట్లు వేసేటప్పుడు ఈ వార్డులో ఏ కులం ఉంటుందని మీరు అడగరా? నేను అది అందరిలా కాకుండా నేను ఓపెన్గా చెప్తాను అంతే. ఒక సోషల్ డాక్టరింగ్ చేసేవాడు ఎలా మాట్లాడతాడు, ఒక జబ్బు గురించి చెప్పేవాడు ఎలా మాట్లాడతాడు? క్యాన్సర్ ఉందా, లేదంటే ఇది ఉంది, ఈ జబ్బు ఉంది, లేదంటే నీ వైటల్స్ ఇలా ఉన్నాయని చెప్తాను. అలాగే నేను మాట్లాడేటప్పుడు కాస్ట్ గురించి చాలా సింపుల్గా చెప్తాను, ఇబ్బంది లేకుండా చెప్తాను. ఎందుకంటే నా లోపల నా కులం అనే భావన లేదు, మన మనుషులు అనే భావన ఉంది నాకు.